వేములవాడలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని వేములవాడ ఆర్యవైశ్య సంఘం మరియు ఆవోప సంఘం సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మొట్టమొదటి భాష ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని, రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవోప అధ్యక్షుడు మహేష్, రమణ, ఆవోప మరియు వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆవోప వేములవాడ యూనిట్ పక్షాన మరియు వైశ్య సంఘ ప్రముఖుల సమక్షంలో ఇక్కడ చెక్కపల్లి రోడ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆవోప సభ్యులు పాల్గొనేటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన వైశ్యకుల బాంధవుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపించడానికై 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి 1956 సంవత్సరంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన రాష్ట్రం ఆవిర్భవించడానికి కారణమైనారు. వారికి ఈ సందర్భంగా ఆవోప మరియు వైశ్య సంఘం అందరి పక్షాన మేము నివాళులు అర్పించుకుంటున్నాం. పొట్టి శ్రీరాములు.